వస్తున్నాయి కదా ఒక 20 days లో, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ బాగుపడాలంటే జగన్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే విడుదల రజనీ గారు నిలబెట్టారు కదా. విడుదల రజనీ గారికి మంచి నేమ్ ఉంది, మంచి వర్క్ చేసిందని అందరికి పేదవాళ్ళని కూడా బాగా వాళ్ళ కష్టాలు బాధలన్నీ తెలుసుకుంది కాబట్టి ఆమెకే ఓటింగ్ పడుతుందని నమ్మకం. వచ్చారు ఆల్రెడీ. అంటే మీకు బాధలు ఏంటి, మీ కష్టాలు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉండే ఏంటి, మీకు అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అందుతున్నాయా లేదా, మరి అక్కడ నుంచి మళ్ళీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా పథకాలు, ఈ అమ్మఒడి కానీ మరి ఆడ పెద్దవాళ్ళ పింఛన్ కానీ ఇట్లా హౌసింగ్ ఇల్లు కానీ ఇట్లాంటి పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి విచారణ జరిగింది. మాకు అన్ని వచ్చినాయి. జగన్ ఇల్లు ఇంటి స్థలం వచ్చింది, పాపకి అమ్మఒడి పడింది, పెద్దవాళ్ళకైతే మా అమ్మవాళ్ళకి అమ్మ పింఛన్ వస్తున్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు జగన్ గవర్నమెంట్ లో. 2 వరకు రజనీ గారు వచ్చిందని నమ్మకం. అంటే మనం ఇక్కడ ఒక నాయకులు ఏమైనా ఎలా ఎందుకున్నాం అంటే మనకు లోకల్లో పని జరుగుతుందా లేదా, ఆ వల్ల అన్నది మేము విచారణ జరుగుతుంది చూసుకొని చేస్తాం ఓటింగ్. ఎందుకంటే మనకి ఆమె గురించి తెలుసు, ఆల్రెడీ చిలకలూరుపేట ఎమ్మెల్యే చేశారు కదా. అంటే జనాలు కూడా పోతా కూడా గరాన అహంకారం లేకుండా అందరిని కూర్చొని బాగా మాట్లాడతాం, కానీ దారిలో పోతా కూడా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కానీ నుంచొని విషయం అడుక్కునేది ముందర ఏంటి మీ బాధలు ఏంటి సమస్యలు, అది అట్లా కంపల్సరీ పక్క. అవును, జగన్ గారు వస్తేనే మనకి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కూడా మనలాంటి బడుగు బలహీన వర్గాలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకే పెద్దపేట వేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మనకు ఓసీల కన్నా ముందర ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి మాకే పెద్దపేట వేస్తున్నాడు కాబట్టి అతను వస్తేనే బాగుంటుంది. అది